ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఎక్కడ, మేము ఈ ప్లేస్లో ఎంతగా ఎంజాయ్ చేసామో మీరు చూస్తున్నారు. ఈ ప్లేస్ ఎక్కడ, దీనికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతగా ఎంజాయ్ చేయగలరు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిర్చి మామ. ఫ్రెండ్స్, తిరుపతి నుంచి ఈ ప్లేస్ 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ప్లేస్ ఎక్కడుంది అనేది నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ షేర్ చేశాను, మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, వాటర్ దగ్గరికి వెళ్ళడానికి మేము పోతున్నాము. వెళ్ళే దారే చాలా బాగుంది. ఇది అడవిలో పోయినట్టు ఉంది కానీ ఇది అడవి కాదు. పక్కనే చాలా మంచి పొలాలు అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్తూ ఉండేది కాయం చెరువు గట్టి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది కాయం చెరువు యొక్క నీళ్లు. సో ఈ వరదలకి చెరువు నిండి పోతున్న నీళ్ళు అండి ఇది. సో ప్లేస్ దగ్గరికి వచ్చేసాం, చూడండి ప్లేస్ ఎంత అందంగా ఉందో. సో కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నీళ్ళు పోయే ప్లేస్ కాబట్టి మీకు జారడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఎంత బాగుందంటే నా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. ప్రతిరోజు తెల్లవారితో లేసి రాత్రి నిద్రపోయే వరకు మనకి చాలా ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నేను ఎంతగా ఎంజాయ్ చేశానంటే నా ప్రాబ్లమ్స్ ఒక్కడు కూడా నాకు గుర్తు రాలేదు. అండ్ నా కొడుకుతో వచ్చి ఇక్కడ వాటర్లో ఆడుకుంటా ఉంటే ఈ నేచర్ గాలికి నీళ్ళకి అసలు నాకు ఎటువంటి కష్టాలు కానీ ఏమీ గుర్తు రాకుండా అంత సంతోషంగా ఉన్నాను. అండ్ ఇలాంటి ప్లేస్ని చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చూడాలని అనుకునేవాడిని. ఈ ప్లేస్ మా బావమరిది అనిల్ చూపించడం వల్ల ఈ ప్లేస్కి వచ్చి చూశాను. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ వీడియోని అబ్బాయి అనిల్ కుమార్కి డెడికేట్ చేస్తున్నాను. చాలా మంది అనుకుంటారు ఇలాంటి నీళ్ళల్లో వచ్చి ఆడడం వల్ల స్కిన్ అలర్జీస్, జ్వరాలు, జలుబులు, దగ్గులు వస్తాయని. ఈ వీడియో నేను తీసిన తర్వాత 6వ రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు కానీ నా కొడుకు కానీ ఎటువంటి జలుబు, దగ్గులు ఏమీ రాలేదు. దానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న మంచి ఫ్రెష్ ఎయిర్ అండ్ ఈ నీళ్లు కూడా మట్టిలో నుంచి వచ్చే మంచి నీళ్ళు కాబట్టి మనకు ఆయుర్వేదికంగా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మన హెల్త్కు చాలా మంచిది. అండ్ మీరు నీళ్ళు వచ్చే ప్లేస్ చూడండి, చెట్ల నుంచి వస్తూ ఉంటాయి. సో ఆ చెట్లలో ఉండే అన్ని వనమూలికలు మన బాడీకి చేరుతాయి. దీనివల్ల మనకు ఎటువంటి హానికరం జరగదు. కనుక మీరు ధైర్యంగా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇక్కడ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. చేపల నెట్లు, చేపలు పడ్డాయో లేదో చూద్దాం. ఎక్కడ కనపడలేదు చేపలు. ఫిషింగ్. ఎక్కడ ఒక ఫిష్ కూడా పడినట్టు కనపడటం లేదు. స్టెప్ 2కి కిందకి దిగుతా ఉన్నాను. నేను నడుస్తూ ఉండే దేని మీద, సన్నని గట్టి మీద నడుస్తూ ఉన్నా. Super. Koti venaki.
ఫ్రెండ్స్ చూశారు కదా, నేనైతే నిజంగా చాలా ఖుషి, చాలా సంతోషంగా ఉన్నా. నా ఆనందాన్ని అయితే నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా నాలాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఇదే ప్లేస్కి మీరు నాతో రావాలి అనుకుంటే ఇది తిరుపతిలో ఉంది. తిరుపతి నుంచి ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు నాతో రావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నా ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాను, చూడండి, దానికి మెయిల్ పెట్టండి. మనం ఎక్కడ కలిసేది, ఎలా పోయేది ప్లాన్ చేసుకొని ఒక హాలిడే రోజు అందరం ఇక్కడికి వద్దాం. ఓకే, ఇంకా ఈరోజుకి ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.